తల్లి కావడం చాలా గొప్ప విషయం. తల్లిని ప్రేమించలేకపోవడం కొడుక్కి సిగ్గుపడాల్సిన విషయం. నిన్ను చూసి లోకం ఏదో ఒక రోజు గర్వపడుతుంది, కానీ నిన్ను చూసి నీ కొడుకు సిగ్గుపడతాడు. పెళ్లి కాని ఆడపిల్ల బుద్ధుండాలి. ఇంత రాత్రి దాకా అక్కడ ఏం చేస్తుందో ఏమిటో. అమ్మా నువ్వు గాబరా పడుకు, వచ్చేస్తుందిలే. క్లాస్మేట్ పెళ్ళంటూ వెళ్ళింది కదా, పాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటారు, లేట్ అయి ఉంటుంది. కావేరి, నువ్వింకేం మాట్లాడకు. రోజు టీవీ పేపరు చూడటలేదా? ఆ వార్తలు ఆ దృశ్యాలు చూస్తుంటే ఆడపిల్లలు కానందుకు భయం వేస్తోంది. వద్దమ్మా అలా మాట్లాడకు, అసలే నాది బలహీనమైన గుండె. అమ్మా శాలిని అందరిలాంటి అమ్మాయి కాదు. అందరిలాంటి అమ్మాయి కాదు, కానీ అందమైన అమ్మాయి. అదే నా భయం. అమ్మా నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టుకు. పోనీ నేను వెళ్ళొస్తాను. కావేరి, ఏంటా మొదలైన మాటలు? అసలే ఆవిడగా రాలేదని బాధపడుతుంటే మధ్యలో నువ్వెక్కడికి వెళ్తావు? మరేం చేయమంటావు చెప్పు. అయినా పెళ్లికి వెళ్తానన్నప్పుడు వెళ్ళడానికి ఒప్పుకోవడం నాదే బుద్ధి తక్కువ. అమ్మా సుమిత్ర, నేను ఒక పని చేస్తాను. పెళ్లి పత్రికలో ఉన్న అడ్రస్కి ఆటో కట్టించుకుని వెళ్తాను. ఒకవేళ శాలిని అక్కడ ఉంటే తీసుకొస్తాను, లేదంటే అక్కడి నుంచి మీకు ఫోన్ చేస్తాను. ఆ పని చేయండి తాతయ్య. నేను బయలుదేరుతానమ్మా. అదిగో శాలిని వచ్చేసింది. ఏంటమ్మా ఇది? ఇంత రాత్రి అయ్యే వరకు అక్కడ ఉంటే ఇక్కడ ఎంత గాబరపడ్డామో తెలుసా? శాలిని పెళ్లికని వెళ్ళిన దానివి అవగానే వచ్చేయాలి కదా. శాలిని, మేం మీ మీదే ఆశలు పెట్టుకు బతుకుతున్నాం. మీరు మా ఇంటి దీపాలమ్మా. నాన్న, ఆలస్యంగా వచ్చినందుకు మందలించడం పోయి బతిమాలతాం ఎందుకు? నేను మందలించలేనమ్మా. ఈ మనవరాలే నాకు మిగిలిన జీవితానికి ఆశ. ఎలా మందలించగలను? శాలిని, ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. అలాగే తాతయ్య, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను. నా క్లాస్మేట్స్ కలిసారన్న ఆనందంలో టైం తెలియలేదు తాతయ్య, లేకపోతే ఎప్పుడో వచ్చేదాన్ని. నువ్వు రావడం ఆలస్యమైందని అటు తాతయ్య ఇటు అమ్మ నేను ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా. ఇప్పుడే మీ తాతయ్య నిన్ను వెతకడానికి బయలుదేరారు. సారీ తాతయ్య, మీ అందరినీ ఇబ్బంది పెట్టాను. అమ్మా శాలిని, నిన్ను చూడకుండా నేను ఉండలేనురా. నేను కూడా నిన్ను విడిచి ఉండలేను తాతయ్య. నాన్న, అమ్మాయి వచ్చేసిందిగా, ఓ బెంగ తీరింది. పదండి, బాగా రాత్రి అయింది. సారీ మమ్మీ. నాకు సారీ చెప్పొద్దు. ఇంకెప్పుడు చీకటి పడేదాకా బయట తిరగనని నా మీదొట్టే. అలాగే మమ్మీ, ఐ ప్రామిస్ యూ. సరేనమ్మా, పదండి. పద. సార్, నేను ఇక్కడికి వెరిఫికేషన్ కోసం రాలేదు. ఒక ప్రత్యేకమైన కేసు ఎంక్వైరీ కోసం వచ్చాను. ఏం కేసు సార్? అదే బిజినెస్ మ్యాగ్నెట్ అశోక్ భార్య హత్య కేసు. అలా ఆశ్చర్యపోతామంటే ఆ కేసులో ఏదో గందరగోళం ఉందన్నమాట. అలాంటిదేం కాదు సార్. ఆ హత్యలో సాక్ష్యాలు సరిగ్గా దొరకపోవడంతో జడ్జి గారు కేసును కొట్టేశారు. సాక్ష్యాలు సరిగా దొరకలేదా, లేక మనమే కోర్టులో సరిగ్గా కేసుని పుట్టించలేదా? ఏమో సార్, ఆ కేసు గురించి మొత్తం నాకు తెలియదు. అప్పుడు వేరే ఇన్స్పెక్టర్ ఉన్నారు. అంతేకాదు సార్, ఆ కేసు ఓపెన్ చేద్దామని, అసలు హంతకుడిని పట్టుకుందామని తర్వాత వచ్చిన ఇన్స్పెక్టర్స్ 2-3 ప్రయత్నించారు సార్. కానీ వాళ్ళందరూ అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ అయ్యారు సార్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆ కేసులో ఏదో పెద్ద చేప ఉంది. ఆ చేప తిమింగళంలో సాక్ష్యాలను తినేస్తుంది. రైట్? ఎస్ సార్. సరే, ఫైల్ పట్రా, స్టడీ చేయాలి. అలాగే సార్.
ఇన్స్పెక్టర్, ఈ కేసులో దొరికిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, కానీ కేసు కొట్టేగానే క్రైమ్ రికార్డ్ బ్యూరోకి పంపించేశాం. ఈవినింగ్ కల్లా అవన్నీ తెప్పించు. నేనే స్వయంగా వచ్చి స్టడీ చేస్తాను. అలాగే సార్. సార్, మీరు ఢిల్లీ వెళ్ళడానికి ఏమేమి పేపర్స్ కావాలో చెప్తే ఏర్పాటు చేస్తాను. పేపర్స్ తర్వాత ముందు నా ప్రయాణం ఏర్పాటు చేస్తారా? మీరు చెప్పలేదు కదా సార్. అది నీకు కాదు, జైకి చెప్పాను. ఓ, జైన్ తీసుకొని నా క్యాబిన్కి రా. ఓకే సార్. జయా, సార్, ఢిల్లీలో ఉన్న ప్రోగ్రామ్ ఏంటి? మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తారు. మౌర్య షెట్టన్ హోటల్లో బస చేస్తారు. అక్కడి నుంచి క్యాబినెట్ సెక్రటేరియట్కి వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ని కలుస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం షెబీ చైర్మన్తో లంచ్, ఆఫ్టర్నూన్ రెస్ట్, తర్వాత సాయంత్రం యూరోపియన్ డెలిగేషన్తో మీటింగ్, రాత్రి మన ఢిల్లీ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చే డిన్నర్లో మీరు పాల్గొంటారు. వెరీ గుడ్, చాలా బాగా ప్లాన్ చేశావు. థ్యాంక్ యూ సార్. కావేరి, నేను ఎవరెవరిని కలుస్తానో విన్నావుగా? ఆ మీటింగ్ సంబంధించిన ఫైల్స్ రెడీ చేసి మధుకివ్వు, ఓకే? ఎస్ సార్. జయా, నువ్వు తక్కువ టైంలోనే వర్క్ ఫాస్ట్గా పికప్ చేశావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. యూ కెన్ గో. మధు, సార్ మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారు. ఓకే. ఏమైంది? బాస్ ఏమైనా కోపడ్డారా? కోపడలేదు, కానీ ఏం జరిగింది? సార్ ఢిల్లీలో ఏమేం చేయాలో నేను ముందే రెడీ చేశాను. కానీ జయ ఢిల్లీ ప్రోగ్రామ్ గడగడా చెప్పేసరికి వెరీ గుడ్, కంగ్రాట్స్ అన్నారు. అలాంటివి నేను ఎన్నో అరేంజ్ చేశాను. కానీ ఒక్కసారి కూడా సార్ నన్ను అప్రిషియేట్ చేయలేదు. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు. కావేరి, ఎందుకు అలా డిప్రెస్ అవుతావు? జయ కొత్తగా ఉద్యోగంలో చేరింది, నీకు తెలుసుగా. ఆమెను ఎంకరేజ్ చేయడానికి ఎవరు 2 మాటలు పొగుడుంటారు. నువ్వు అవేమి సీరియస్గా తీసుకోకు. మాట చెప్పడం చాలా ఈజీ, కానీ భరించడమే చాలా కష్టం మధు. ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటే మెచ్చుకోవడం లేనే లేదు. ఎప్పుడు చూసినా కస్సు బుస్సు అంటూ ఉంటారు. కావేరి, నువ్వు అలా నిరాశపడుతున్నావు గానీ బాస్ నిన్ను వేరే రకంగా మెచ్చుకోవచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. ఏమో, ఎవరు చెప్పగలరు? నీ కోసం ఏదైనా అనుకునే అదృష్టం ఎదురు చూస్తుందేమో. బాగా కలిసొస్తుందిలే. బేగి దిగు. నువ్వు ఇప్పుడు వెళ్తున్న మనిషి ఎవరో తెలుసా? చాలా పెద్ద మనిషి. అంటే ఏజ్ ఎక్కువ? చిచ్చి, పెద్ద ఆయన అంటే వయసులో పెద్ద ఆయన కాదు, సొసైటీలో పెద్ద ఆయన అని. అయితే ఏంటంట, మన బిజినెస్ లో ఒకటే సూత్రం, అవతల వాడు మగాడు, మనం ఆడవాళ్ళం. ఎంత ఇస్తున్నాడు, ఎంతసేపు కాంట్రాక్ట్, ఇదే పాయింట్. పద, టైం వేస్ట్ ఎందుకు? ఓ అమ్మ, చాలా స్పీడ్గా ఉన్నావే. పద. ఇటేనా? రా, పద పైకి. వచ్చే. అయ్యగారండి, ఏమండి చూడండి సార్, మీకోసం బందర్ లడ్డు లాంటి అమ్మాయిని తీసుకొచ్చారండి. ఆయ్, చూసారా సిగ్గు నవ్వు? ఆ నవ్వు చాలండి
ఎకరాలు ఎకరాలు రాసి ఇచ్చేయచ్చు. ఆయ్ మన దగ్గర రాసివిడాలు ఉండవు చిన్న, క్యాష్ ఇవ్వడాలే. సరే ఒక కేసు ఇవ్వండి. క్యాష్ అంటే కేసు కాదురా చిన్న, నోట్లు. నా ఉద్దేశం కూడా అదే, నోట్లతో నిండిన బ్రీఫ్ కేసు అండి. నీకు ఆశ చాలా ఎక్కువరా చిన్న, ఈ క్యాష్ ఉంచు. ఆహా. ఆ, చాలా తక్కువ సార్. చాలా ఎక్కువని నా ఫీలింగ్. బేరం నచ్చకపోతే సరుకు అమ్మకు, బలవంతమేం లేదు. అమ్మో, మీలాంటి రెగ్యులర్ కస్టమర్తో వ్యాపారం వదులుకుంటావా? సర్లేండి, ఈసారికి దీంతో సర్దుకుంటాలేండి. ఎల్లు. ఇదిగో సార్ని బాగా చూసుకో, వస్తానే. ఏ చిన్న, ఆ, అసలు తంతు పూర్తి కాని. ఆ, అయ్యో మర్చిపోయానండి. తంతా ఆగవా, ఒక్క క్షణం ఆగితే నీకే తెలుస్తుందిగా. నువ్వేమో అక్కడ స్వర్గానికి వెళ్ళి హాయిగా ఉన్నావు, మరి నేను ఇక్కడ హాయిగా ఉండాలిగా. నేను హాయిగా ఉంటాను. ఆవిడెవరో తెలుసా? ఎవరు? లీడరా కలెక్టరా? కాదులేవో, ఆయన గారి భార్య. నా వాసంతి, నన్ను వదిలి వెళ్ళిపోయిన వాసంతి. ఈ తుంటరిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిన వాసంతి. అయ్యగారికి అమ్మగారంటే చాలా ప్రేమ. ఆయ్ భార్యని ఇంతలా ప్రేమించేవాడు నీలాంటి అమ్మాయిని పిలిచాడేంటా అని ఆశ్చర్యపోతున్నావా వాసంతి? నా పేరు వాసంతి కాదు, అనసూయ. ఆ, పతివ్రత పేరు. ఆ, ఆయ్ కాదు, వాసంతే. ప్రస్తుతం నీ పేరు వాసంతే. ఈ బంగ్లాలోకి ఏ అమ్మాయి వచ్చినా ఆమె వాసంతే. ఆయన భార్యకి డబుల్ ఫోటో. ఒక్క నిమిషం. వాసంతి, ఇప్పుడు ఈ మంగళసూత్రం నీ మెడలో కట్టి నా భార్యగా స్వీకరిస్తాను. రోల్డ్ గోల్డా? మరదే ప్యూర్ గోల్డ్. అయితే ఓకే. అరే చిన్న, నువ్వు కానివరా? అలాగే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. వాసంతి, ఏమండి? వాము, ఎంత యాక్టింగ్ చేస్తుంది ఇది, నిజం భార్యలా. వాసంతి, వెళదామా? మన కోసం ఏకాంతం ఎదురు చూస్తుంది. కాంతమా? ఆవిడెవరు? ఇంకొక ఫోటోనా? తంత అయిపోయాక ఇంకా నువ్వు అవసరం ఇక్కడ. వెళ్ళకపోతే తంతాను. అలాగే గోయింగ్ గోయింగ్. గోయింగ్ గోయింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం.
ఎవరు నువ్వు? అదేంటండి ఇప్పటిదాకా మీరేగా నన్ను వాసంతి అని పిలిచారు. నేను పిలిచానా? రే చిన్న అయ్యా అనసూయ 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 అలా ఆశ్చర్యపోకు. ఆయన స్టైలే అంతా. తాళి పట్టున్నంతసేపు మొగుడు, ఆ తర్వాత అపరిచితుడు. మంగళసూత్రం కట్టగానే తులం బంగారం వచ్చిందనుకున్నాను. డబ్బెంతనే ఇస్తాను, ఈ తాళి మాత్రం ఇవ్వను. ఇది నాది. ఐ లవ్ యూ వాసంతి. నిన్ను అస్సలు నేను మర్చిపోలేకపోతున్నాను. చూసావా 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 నీతో నాకు ఎన్ని పెళ్ళిళ్ళో. హాయ్ మధు. హాయ్. ఏంటి చాలా అర్జెంట్గా కలవాలన్నారు? అదేంటి శాలిని ఏదో డల్గా ఉన్నట్టుంది? అదా చిన్న టెన్షన్ వచ్చిందిలే. టెన్షనా? దేనికి? శాలినికి టీసీఎస్ లో సిస్టమ్ అనలిస్ట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. రియల్లీ? కంగ్రాట్స్ శాలిని. కంగ్రాట్స్ చెప్పడం ఎందుకు? అయినా ఉద్యోగం రావాలిగా. ఉద్యోగం నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? అయినా నీలాంటి బ్రిలియంట్ కి జాబ్ ఇవ్వకపోతే ఆ కంపెనీయే వేస్ట్. నీ కాన్ఫిడెన్స్ మాటేమో కానీ శాలినికి మాత్రం చాలా భయంగా ఉంది. భయం దేనికి? ఫస్ట్ టైం కదా మధు. జీవితంలో చాలా విషయాలు ఫస్ట్ టైమే జరుగుతాయి. టెన్షన్ పట్టడం వేస్ట్. ఇలా టెన్షన్ పెట్టుకుంటే ఇంటర్వ్యూలో ఫంక్ అవుతావు. వద్దు, మనసులోంచి టెన్షన్ తీసేయి. బీ రిలాక్స్. నీకు ఉద్యోగం వస్తుంది, వచ్చి తీరుతుంది. చూసావా, మధు నీకు ఉద్యోగం వస్తుంది అంటున్నాడు కాబట్టి డెఫినెట్ గా వస్తుంది. నేనేమన్నా జ్యోతిష్కున్నా? మంచి మనసుతో ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ మాటలు జోస్యం కంటే ఎక్కువ విలువైనవి. అక్క, నాకు ఉద్యోగం రావాలే కానీ మీ ఇద్దరిని కలిపి మంచి ట్రీట్ ఇస్తా.